ఈరోజు అందిన వార్త, అగ్ని ప్రమాదము జరిగి ఎక్కడంటే అది నాంపల్లిలో. ఎవరైనా తలంచారా? ఈరోజు బయటికి వెళ్ళి స్నానం చేసుకుని రెడీ అయి నేను అక్కడికి వెళ్తున్నాను, కానీ ఇదే నా ఆఖరి రోజు అని ఎవరైనా తలంచారా? యు నెవర్ నో. ఆవిరి వంటి ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే పువ్వు వంటి జీవితం మంది, అదే రీతిగా ఆవిరి వంటి జీవితము మనది. ఈరోజు మనము తెలిసి తెలియకుండా ఎన్నోసార్లు మనకి తెలియకుండా దేవుడు ఎన్నో అపాయాల నుండి కాపాడుతున్నారు. నమ్ముతున్నారండి? ఇది కేవలము నా తలాంతో, లేకపోతే నేను తీసుకుంటున్న సెక్యూరిటీయో, నేను తీసుకుంటున్న ప్రికాషన్స్ బట్టి నాకు అనారోగ్యం రావట్లేదు, నాకు అపాయం రావట్లేదు, నాకు కీడు రావట్లేదు, నేను ఎంతో ప్లానింగ్ చేస్తాను నా జీవితం పైన. పీపుల్ ప్లాన్ సో మచ్ ఫర్ దేర్ సేఫ్టీ, ఇన్సూరెన్స్ అని ఇదని, ఇవన్నీ ఇట్స్ గుడ్. కానీ మనము ప్లాన్ చేసినంత మాత్రాన ధైర్యంగా చెప్పగలుగుతామా ఇది నా బట్టే నేను బ్రతికున్నాను నేను ఈరోజు అని చెప్పగలుగుతామా? ఎంత మాత్రము కాదు. ఈరోజు అలాగ ఖాళీ బూడిదైపోయారంట మనుషులు అగ్ని ప్రమాదంలో. అకస్మాత్తుగా మీకు అనారోగ్యం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఆ ఆరోగ్యం యొక్క విలువ కదా. అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఇంత ఆరోగ్యంగా ఎప్పుడు అనారోగ్యం వస్తే ఇలా ఉంటుందని నేను తలంచలేదు, కానీ సడన్గా వచ్చింది. మొత్తం ఎవ్రీథింగ్ కమ్స్ టు స్టాండ్ స్టిల్, ఎవ్రీథింగ్ కమ్స్ టు హాల్ట్. అంత జీవితం అంతా ఆగిపోతుంది, అయ్యో అని భయము పట్టుకుంటుంది కదా. కానీ మనమందరము ఒక విషయం బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి కనపడని కీడ్ల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఆమెన్. ఎన్నో కనపడని మనకి ఇప్పుడు జస్ట్ మిస్ అయింది, అది మీకు కనపడింది, అది దేవుడే చేస్తాడంటారు. కానీ అది జరగకుండా మీ చుట్టూ ఎంతగానో అపవాది పొంచి ఉన్నాడు, ఎప్పుడు మృంగుదామా అని. మరి ముఖ్యంగా విశ్వాసుల్ని, ఆయన పేరు పెట్టుకున్న వారిని మనం ఈ రీతి ఆరాధిస్తుంటే వాడు సంతోషంగా చప్పట్లు కొడతాడు అనుకుంటున్నారా? మనతో పాటు ఏమాత్రం కాదు, మండుతూ ఉంటుంది. ఎక్కడ వీని పాడు చేద్దామా, ఎక్కడ వీని మనసుని కలవర పెడదామా, ఎక్కడ వీరికి గొడవలు పెడదామా, ఎక్కడ వీళ్ళకి పుల్లలు పెడదామా, ఎక్కడ వీరికి అపాయాలు తెద్దామా, ఎక్కడ వీళ్ళకి గాయాలు కీడ్లు తెద్దామా అని పొంచి ఉన్నాడంట. కానీ కేవలము దేవుని కృప అని నమ్మిన వారు బిగ్గరగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా?